ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి ఒక చిన్న వాక్యాన్ని ఈరోజు మీ మధ్యన పంచుకోవాలని ఆశతో దేవుని ఆత్మ ప్రేరణతో మీ మధ్యకి నేను రావటం జరిగింది. దేవుని వాక్యము మీ మధ్యన పంచుకోవడానికి. ఆ వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఏంటది? ఒక మాట నేను చదువుతాను, మీరు గమనించండి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. ఒక కుష్ఠరోగ్యం అనేది ఎన్నో సంవత్సరాలుగా మనుషుల చేత, సమాజం చేత వెలివేయబడినటువంటి రోగం అది. అట్లాంటిది ఇతనికి వచ్చినప్పుడు వెలివేయబడి మనుషులకి, సమాజానికి, గ్రామానికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి. ఇతను యేసు ప్రభువారి గురించి తెలుసుకొని ఆయన మాటలు విని ఆయన దగ్గరకు వచ్చి ఒక గర్వాన్నో అహంకారనో ప్రదర్శించలేదు, కానీ ప్రభువు దగ్గర ఆయన కాళ్ళ మీద పడ్డాడట. అక్కడ రాయబడిన మాట, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి అని రాశాడు. ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు ఆయన? నీకు ఇష్టమైతే. అతను అన్న మాట ఏంది? నన్ను బాగు చేయి అనలా. నువ్వు దేవుడు అయితే, లేకుంటే నువ్వు చేయగలిగితే, నీకు చేతనైతే అనలేదు, కానీ నీకు ఇష్టమైతే అనే మాటని అతడు వాడాడు. ఎంత జ్ఞానం అది! నీకు ఇష్టమైతే. ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, ప్రభువుకి ఇష్టమైనట్లుగా మనకేదైనా ఒక సమస్య అయినా, ఏదైనా కావచ్చు, అది రోగమే కావచ్చు, సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం మొదట ప్రభువుని అడిగేటప్పుడు మనం అడగాల్సిన రీతి ఏంటంటే, ప్రభువా నీకు ఇష్టమైతే. ఒక కుష్ఠవ్యాధి అడిగాడు, ఒక కుష్ఠవ్యాధి వచ్చిన వ్యక్తి అడిగాడు, నీకు ఇష్టమైతే అని అడిగాడు. మనం కూడా అలా అడగాలి అనే సందర్భాన్ని ఇక్కడ ప్రభువారు మనకు చెప్తున్నారు. ఎందుకంటే బైబిల్లో ఒక చాట యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఏంటి ఆ ఉపమానం? ఒక తోట యజమాని కూలికి అనేక మంది పనివారిని పెట్టుకున్నాడు. కొంతమందితో కూలి గురించి మాట్లాడాడు. అయ్యా నేను ఒక దేనారాన్ని ఇస్తాను, కూలి ఒక దినమునకు ఉదయము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అని ఒక టైము ఇంత జీతం ఇస్తానని మాట్లాడి తన చేలో పనికి పంపించాడు. కొంతమందిని 10 గంటలకి చేలో పనికి పంపించాడు, 12 గంటలకి చేలో పనికి పంపించాడు, మధ్యాహ్నం 3 గంటలకి చేలో కొంతమందిని పనికి తీసుకొచ్చుకున్నాడు, సాయంత్రము 5 గంటలకి చేలో కూలి వాళ్ళు పంపించాడు. 6 గంటలైంది, పని అయిపోయింది, అందరికీ జీతం ఇవ్వాలి, కూలి ఇవ్వాలి. ఇస్తున్న టైంలో ఉదయం 6 గంటలకు వచ్చిన వ్యక్తికి ఒకటే దేనారం ఇచ్చాడు. మధ్యాహ్నం 12 గంటలకి పనికి వచ్చిన వానికి ఒక దేనారం ఇచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలకి చేలో పనికి వచ్చిన వానికి ఒక దేనారం ఇచ్చాడు. అంతేకాదు, సాయంత్రం 5 గంటలకి తన చేలో పనికి వచ్చిన కూలివాడికి ఒక దేనారం ఇచ్చాడు. ఇట్లా ఏ టైం అయినా కావచ్చు, అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఉదయం వచ్చిన వానికి, మధ్యాహ్నం, సాయంత్రం వచ్చిన వాడికి ఒక దేనారం చొప్పునే ఆ యజమానుడు కూలి ఇచ్చాడు. ఇందులో ఒకడు ఉదయాన్నే 6 గంటలకు వచ్చిన ఒక వ్యక్తి ఆ చేని యజమాని ఒక మాట అడిగాడు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 దాకా ఎంత పనిచేశానే, నాకు ఒక దేనారమా? నాకంటే వెనకొచ్చిన వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారమా? వీడు సాయంత్రం 5 గంటలకు వచ్చాడు, 1 గంటే కదా కష్టపడి పనిచేశాడు, వానికి ఒక్క దేనారం ఇచ్చావు. మరి ఉదయం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఇంత కష్టపడ్డానే, మరి నాకు నువ్వు ఎంత ఇవ్వాలా? న్యాయం ఉందా నీ దగ్గర? అసలు నీ దగ్గర న్యాయం ఉందా? ధర్మం ఉందా? ఇంత కష్టపడి నాకేమో ఒక దేనారమా? కొద్దిగా సమయం కష్టపడడానికి ఒక దేనారమా? నాకు వాడికి ఒకటే జీతమా? నువ్వు అన్యాయస్తుడివి అని చెప్పని మాట్లాడాడు. అప్పుడు ఆ చేని యజమాని అన్నాడు, ఈ చేని యజమాని నేను ఎవరికి ఎంత ఇవ్వాలో అది నా ఇష్టం అని చేని యజమాని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీకు ఏదని ఇవ్వాలి అన్నా, నిన్ను బాగు చేయాలి అన్నా అది యజమానుని ఇష్టమై ఉండాలి. చేను యజమాని ఎంత ఇవ్వాలి అన్నది చేను యజమాని ఇష్టం.
దేవుడు నిన్ను బాగు చేయాలా వద్దా అన్నది దేవుని ఇష్టం. అందుకే కుష్ఠవ్యాధి వ్యక్తి అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అన్నాడు. అంటే ఇక్కడ మనం కోరుకోవాల్సింది ఏంటి, మనం అడగవలసిన తీరేంటి అంటే, ప్రభువుని ఏదైనా మనం అడిగేటప్పుడు, ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం మొట్టమొదటి చేయవలసిన పని, ప్రభువా నీ ఇష్టమైతే అని అడగాలని ప్రభువు ఈరోజు మనల్ని అలాగా సిద్ధపడాలని, ఆ మనసును కలిగి ఆ అడిగే విధానాన్ని నేర్చుకోవాలని ప్రజలమైన మనకి దేవుడు ఒక చక్కని సందేశాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఇది తెలుసుకుంటారని, ఇలాగ మీరు సిద్ధపడతారని ప్రేమతో తెలియపరుస్తూ ప్రభునామం మీ అందరికీ వందనాలు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.